కోయట్ నుంచి ఇంటికి వచ్చి సన్నిధానంలోకి వచ్చి ఒక్క నిమిషం నేను దేవుని దగ్గర మొరపెట్టాను. ఇదిగో నా బిడ్డను నీకు చెప్పాను, చనిపోయిన లాజర్ని బ్రతికిచ్చినట్టు నా బిడ్డను బ్రతికిస్తానని నువ్వు వాగ్దానం ముందుగానే నాకు ఇచ్చి ఉన్నావు, మరి నువ్వు నెరవేర్చు. ఒక అన్య జనులలో నుంచి నన్ను పిలుచుకున్నావు. నా కుటుంబంలో కానీ నా బంధువులలో కానీ ఎవ్వరూ తెలియదు, నువ్వంటే ఏమిటో తెలియదు, మరి నన్ను దర్శించావు, నన్ను పిలుచుకున్నావు. నేను నిన్ను నమ్మాను. వారి మధ్యన నన్ను లేపి నిలబెడతావో, నీ నామానికి మహిమ తెచ్చుకుంటావో, లేకపోతే ఇదే నాకు లాస్ట్ అని ఇట్లనే నేను నాకు వచ్చి హాస్పిటల్కి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. నేనైతే ఏడ్చలేదు. ఎందుకు ఏడుస్తున్నారు? బాగానే ఉంటుంది పాప, ఏమీ కాదు అని అందరికీ నేను ధైర్యం చెప్పినాను. నా బిడ్డను బ్రతికించి సజీవురాలుగా ఈరోజు మీ అందరి మధ్యన నా బిడ్డను నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అలాగే బ్లడ్ క్యాన్సర్ లేదని పోయిన నెలలో నాకు రిపోర్ట్ గాని ఇచ్చినారు. అమ్మ మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఒకసారి క్యాన్సర్ ఉందా లేదా అని టెస్ట్ చేద్దాము అని అన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా. లేనట్టు రావాలి నైనా రిపోర్ట్ అని ప్రభువుకి నేను ఎంతగానో మొరపెట్టినప్పుడు నేను నా బిడ్డ ఇద్దరము మొరపెట్టినాం. దేవుడు మరి మా ప్రార్థన కాదు కానీ ఆయన కృప చేత మరి ఏది లేదు అని మాకు ఒక నార్మల్ రిపోర్ట్ ఇచ్చి ఇదిగో ఈరోజు మాకు ఇచ్చినప్పుడు ఎంతగానో మేము అయితే దేవుని నామానికి స్తుతి మహిమలు చెల్లించుకుంటున్నాము. క్యాన్సర్ అనేది లేకుండానే రిపోర్ట్ ఇచ్చినాడు దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యము దేవుడు మా పక్షంలో చేసినందుకు దేవాది దేవునికి ఈ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరి యొక్క సాక్ష్యము దేవుడు దీవించును గాక.